హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ విశ్వ అకాడమీ. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో రాబోయే అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాలకు మరియు ముఖ్యంగా ఏపీపీఎస్సి, టీజీపీఎస్సి, డిఎస్సి, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ వంటి పరీక్షలకు, అలాగే ఏపీ హైకోర్టు ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉండబోతుంది. ఈరోజు మనం మార్చ్ మంత్కి సంబంధించిన టాప్ కరెంట్ అఫైర్స్ బిట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నా. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే మా రెగ్యులర్ అప్డేట్స్ కోసం మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ మరియు వాట్సాప్ ఛానల్లో ఫాలో అవుతూ ఉండండి. మీ ప్రిపరేషన్ మరింత పకడ్బందీగా మార్చుకోవడానికి ప్లేస్టోర్ నుంచి ఇప్పుడే శ్రీ విశ్వ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు సబ్జెక్ట్ వారీగా టెస్ట్ సిరీస్ మరియు ఎక్స్క్లూజివ్ కోర్సెస్ అనేవి అందుబాటులో ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్, 35వ సరస్వతి సమ్మాన్ ఎవరికి ప్రకటించబడింది? 2025లో 35వ సరస్వతి సమ్మాన్ అవార్డు ఎవరికి ప్రకటించబడింది అంటే రామ్ కుమార్ ముఖోపాధ్యాయ అనే అతనికి సరస్వతి సమ్మాన్ అవార్డు ప్రకటించారు. నెక్స్ట్, 2026లో రిలయన్స్ ఫౌండేషన్కు నీతా అంబానీ ఏ గౌరవాన్ని అందుకున్నారు? 2026లో రిలయన్స్ ఫౌండేషన్కు చెందిన నీతా అంబానీ ఏ అవార్డు అందుకున్నారు అంటే KISS హ్యుమానిటేరియన్ అవార్డు 2025, ఆప్షన్ సి. నెక్స్ట్, 2025 సంవత్సరానికి గాను సాహిత్య అకాడమీ పురస్కారం ఎవరికి ప్రదానం చేయబడింది అంటే ఆంగ్లంలో ఎవరికి ప్రదానం చేయబడింది అంటే నవతేజ్ సర్నా. నెక్స్ట్, 2026 యూనివర్సిటీ ఆఫ్ చికాగో పూర్వ విద్యార్థుల పురస్కారం పొందిన భారతీయ ఆర్థికవేత్త ఎవరు అంటే కృష్ణమూర్తి వి సుబ్రమణియన్, ఆప్షన్ ఏ. నెక్స్ట్, 60వ జ్ఞానపీఠ పురస్కారం 2025కు గాను ఎవరికి ప్రదానం చేయబడుతుంది అంటే ఆర్ వైరాముత్తు అనే అతనికి. నెక్స్ట్, నవజాత శిశువులకు 56 ఉచిత ఆరోగ్య పరీక్షలను అందించడానికి ఢిల్లీ ప్రభుత్వం ఏ పథకాన్ని ప్రారంభించింది అంటే అన్మోల్ పథకం అనేది నవజాత శిశువులకు 56 ఉచిత ఆరోగ్య పరీక్షలను అందించడానికి ఢిల్లీ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. నెక్స్ట్, ఉత్పత్తి రంగాన్ని పెంపొందించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 33,660 కోట్ల పథకం పేరు ఏమిటి అంటే భావ్ పథకం, BHAV భావ్ పథకం. నెక్స్ట్, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది అంటే తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించింది. నెక్స్ట్, ఏ దేశం లేదా సంస్థ సహకారంతో పంజాబ్ ప్రభుత్వం శిక్షా సుధార్ 2.0ను ప్రారంభించింది అంటే ప్రపంచ బ్యాంకు యొక్క సహకారంతో పంజాబ్ ప్రభుత్వం శిక్షా సుధార్ 2.0ను ప్రారంభించింది. నెక్స్ట్, మహిళలకు నిర్ణీత విమాన ఛార్జీలను అందించే ఫేర్ సే పుర్కత్ పథకాన్ని ఎవరు ప్రారంభించారు అంటే కింజరపు రామ్మోహన్ నాయుడు, కేంద్ర విమానయాన శాఖ మంత్రి. నెక్స్ట్, ఐక్యూ ఎయిర్ వారి వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2025 ప్రకారం ప్రపంచంలో అత్యంత కలుషితమైన నగరం ఏది అంటే లోని. ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన నగరం లోని, భారతదేశంలో అత్యంత కలుషితమైన నగరం ఢిల్లీ. నెక్స్ట్, మార్నింగ్ కన్సల్ట్ ప్రకారం 68% ఆమోద రేటింగ్తో ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు ఎవరు అంటే నరేంద్ర మోదీ గారు 68% ఆమోద రేటింగ్తో ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు. నెక్స్ట్, ప్రపంచ సంతోష నివేదిక 2026లో భారతదేశ ర్యాంకు ఎంత అంటే 116వ ర్యాంకు. నెక్స్ట్, ఆరావళి కొండలకు ఖచ్చితమైన నిర్వచనాన్ని రూపొందించడానికి ఎవరి అధ్యక్షతన ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు అంటే కంచన్ దేవి. ఆరావళి కొండలకు ఖచ్చితమైన నిర్వచనాన్ని రూపొందించడానికి కంచన్ దేవి యొక్క
నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు. నెక్స్ట్ 2026లో ఏ భారతీయ రాష్ట్రం పుష్ప సాగు రాజధానిగా ప్రకటించబడింది అంటే మిజోరం అనే రాష్ట్రంలో పుష్ప సాగు రాజధానిగా ప్రకటించబడింది. నెక్స్ట్ నాసా మానవ సహిత చంద్రయాత్ర ఆర్టిమిస్ 2ను ఎప్పుడు ప్రయోగించాలని ప్రతిపాదించింది అంటే ఏప్రిల్ 2026లో ప్రయోగించాలని ప్రతిపాదించింది. నెక్స్ట్ ఐఎస్ఓ స్వీకరించిన స్వదేశీ 3D ప్రింటర్ ఆకాష్ 300ను ఏ సంస్థ తయారు చేసింది అంటే స్పేస్ టైమ్ 4D ప్రింటింగ్ సొల్యూషన్స్ అనే సంస్థ తయారు చేసింది. నెక్స్ట్ ఎలాన్ మస్క్ ప్రకటించిన టెరాఫాబ్ ప్రాజెక్టు యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే ఏఐ కంప్యూటింగ్ సామర్థ్యాన్ని పెంచడం అనేదాన్ని టెరాఫాబ్ యొక్క ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ పసిఫిక్ మహాసముద్రపు లోతుల్లో శాస్త్రవేత్తలు కనుగొన్న డార్క్ ఆక్సిజన్ అంటే ఏమిటి? డార్క్ ఆక్సిజన్ అంటే కాంతి లేకుండా ఉత్పత్తి అయ్యే ఆక్సిజన్. కాంతి అనేది లేకుండా ఉత్పత్తి అయ్యే ఆక్సిజన్ను డార్క్ ఆక్సిజన్ అంటారు. నెక్స్ట్ భారతదేశంలో స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేయబడిన మొట్టమొదటి ఉభయచర డ్రోన్ పేరు ఏమిటి అంటే అవతార్ అనే డ్రోన్ మొట్టమొదటి ఉభయచర డ్రోన్. నెక్స్ట్ స్మార్ట్ విలేజ్ పథకం కింద అభివృద్ధి చేయబడిన మొదటి స్మార్ట్ విలేజ్ అయిన కుసున్పూర్ ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఒడిశాలో ఉంది. ఒడిశాలోని కుసున్పూర్ను మొదటి స్మార్ట్ విలేజ్గా అభివృద్ధి చేశారు. నెక్స్ట్ మణిపూర్ ప్రభుత్వం ప్రారంభించిన నింగోల్ ఫారెస్ట్ ప్రోగ్రాం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే మహిళల భాగస్వామ్యంతో అటవీ సంరక్షణ. నెక్స్ట్ 99.93 అక్షరాస్యత రేటుతో పూర్తి అక్షరాస్యత హోదాను సాధించిన కేంద్రపాలిత ప్రాంతం ఏది అంటే చండీగఢ్ అనేది 99.93% అక్షరాస్యత శాతాన్ని సాధించింది. నెక్స్ట్ మహారాష్ట్రలోని ఏ పంచాయతీ భారతదేశపు మొట్టమొదటి నెట్ జీరో పంచాయతీగా గుర్తింపు పొందింది అంటే బేలా పంచాయతీ. ఫ్రెండ్స్ ఈ బిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మీరు ఈ బిట్స్ని ఇంకా డీప్గా నేర్చుకోవాలనుకున్నా లేదా ఇదే టాపిక్ పై ఆన్లైన్ టెస్టులు రాయాలనుకున్నా ఇప్పుడే ప్లేస్టోర్ నుంచి శ్రీ విశ్వ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మీకు చాప్టర్ వైజ్ బిట్స్ మరియు ఎక్స్క్లూజివ్ స్టడీ మెటీరియల్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. అలాగే మీరు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా డైలీ క్విజ్లు మరియు క్విక్ అప్డేట్స్ కోసం మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ మరియు వాట్సాప్ ఛానల్లో ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ ఐసీసీ పురుషుల T20 ప్రపంచ కప్ 2026 టైటిల్ను ఏ దేశం గెలుచుకుంది అంటే భారతదేశం గెలుచుకుంది. నెక్స్ట్ ఐపీఎల్ చరిత్రలోనే అతిపెద్ద ఒప్పందంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎంతకు అమ్ముడైంది అంటే 16,600 కోట్లకు అమ్ముడైంది. ఇటీవల ఈ డీల్ అనేది జరిగింది. నెక్స్ట్ 2025-26 రంజీ ట్రోఫీ టైటిల్ను ఏ జట్టు మొదటిసారిగా గెలుచుకుంది అంటే జమ్మూ కాశ్మీర్ జట్టు మొదటిసారిగా గెలుచుకుంది. నెక్స్ట్ భారతదేశ 94వ చెస్ గ్రాండ్ మాస్టర్ ఎవరు అంటే మయాంక్ చక్వరి. నెక్స్ట్ తన అంతర్జాతీయ T20 అరంగేట్రంలోనే శతకం సాధించిన మొట్టమొదటి మహిళా క్రికెటర్ ఎవరు అంటే ఫానీ ఉటగుషియా నిండే, ఆప్షన్ సి. నెక్స్ట్ మార్చి 2026లో అంతర్జాతీయ సౌర కూటమి ISAలో 118వ సభ్య దేశంగా ఏ దేశం చేరింది అంటే రొమేనియా దేశం చేరింది. నెక్స్ట్ జాస్ ఆంటోనియా కాస్ట్ ఏ దేశానికి చెందిన 38వ అధ్యక్షుడిగా నియమితులయ్యారు అంటే చిలీ దేశానికి నియమితులయ్యారు. నెక్స్ట్ 2026 ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO నుండి అధికారికంగా వైదొలగాలని ఏ దేశం నిర్ణయించింది అంటే అర్జెంటీనా దేశం నిర్ణయించింది. నెక్స్ట్ 2027 భారత జనాభా గణన కోసం ఏ 2 మస్కట్లను ఆవిష్కరించారు అంటే పురోగతి మరియు అభివృద్ధి అనే మస్కట్లను ఆవిష్కరించారు. నెక్స్ట్ MNREGA పథకం యొక్క కొత్త పేరు దేనికి మార్చబడింది అంటే
భారతదేశ గ్రామీణ ఉపాధి మరియు జీవనోపాధి మిషన్ చట్టం 2025 అభివృద్ధి. నెక్స్ట్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టిన సిఏపిఎఫ్ అంబ్రెల్లా బిల్లు 2026 కింద ఉన్నత పదవులలో ఐపీఎస్ అధికారులకు కేటాయించిన కోటా శాతం ఎంత అంటే 50% నుంచి 67%. నెక్స్ట్, భారతదేశం స్వదేశీయంగా అభివృద్ధి చేసిన మొట్టమొదటి ఉభయచర డ్రోన్ పేరు ఏమిటి అంటే అవతార్ అనే డ్రోన్. నెక్స్ట్, లక్షద్వీప్ రాజధాని అయిన కవరత్తిలో ఏ సాంకేతికత ఆధారంగా ఒక విద్యుత్ కేంద్రం అభివృద్ధి చేయబడింది అంటే సముద్ర ఉష్ణ శక్తి మార్పిడి ఓటీఈసి అనే సాంకేతికత ఆధారంగా విద్యుత్ కేంద్రం అభివృద్ధి చేయబడింది. నెక్స్ట్, ప్రపంచ సంతోష నివేదిక 2026 ప్రకారం ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశం ఏది అంటే ఫిన్లాండ్ అనేది ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశం. నెక్స్ట్, హురూన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2026 ప్రకారం ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యక్తి ఎవరు అంటే ఎలాన్ మస్క్ అనే అతను ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన వ్యక్తి. నెక్స్ట్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏ దేశంలో 300 బిలియన్ల ఇంధన పెట్టుబడిని ప్రకటించింది అంటే రీసెంట్గా ఇటీవల యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ $300 బిలియన్ ఇంధన పెట్టుబడిని ప్రకటించింది. నెక్స్ట్, ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2026 టైటిల్ను ఏ జట్టు గెలుచుకుంది అంటే భారతదేశం. నెక్స్ట్, 2025-26 రంజీ ట్రోఫీ టైటిల్ను గెలుచుకుని చరిత్ర సృష్టించింది ఎవరు అంటే జమ్మూ కాశ్మీర్. నెక్స్ట్, టీ20 ప్రపంచ కప్ చరిత్రలో అత్యంత వేగవంతమైన శతకం 33 బంతుల్లో సాధించిన రికార్డు ఎవరి పేరిట ఉంది అంటే ఫిన్ అలెన్ పైన ఉంది. ఉత్తరప్రదేశ్లోని ఏ కోట జాతీయ భూ వారసత్వ ప్రదేశంగా ప్రకటించబడింది అంటే కలింజర్ కోట. నెక్స్ట్, మార్చ్ 2026లో అస్సాం నుండి యూకే మరియు ఇటలీలకు మొట్టమొదటిసారిగా ఏ రకమైన బియ్యం ఎగుమతి చేయబడ్డాయి అంటే జోహా రైస్ ఎగుమతి చేయబడ్డాయి. నెక్స్ట్, భారత్ పెట్రోలియం బీపీసీఎల్ దేశంలోనే మొట్టమొదటి ఎల్పీజీ ఏటీఎంను ఎక్కడ ప్రారంభించింది అంటే గురుగ్రామ్లో ప్రారంభించింది. నెక్స్ట్, 2026లో నీతి ఆయోగ్ భారతదేశ సహజ మూలధనంగా ఏ రాష్ట్రాన్ని ప్రకటించింది అంటే మిజోరం. భారతదేశ సహజ మూలధనంగా మిజోరం రాష్ట్రాన్ని ప్రకటించింది. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇవి మన పరీక్షలకు ఉపయోగపడే కీలకమైన అంశాలు. వీటిని నోట్స్ రాసుకుని తరచూ రివిజన్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ క్లాస్ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్లాసెస్ అండ్ మెటీరియల్స్ కోసం మర్చిపోకుండా శ్రీ విశ్వ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. మరిన్ని వివరాలు మరియు ఆన్లైన్ టెస్టుల కోసం ఇప్పుడే శ్రీ విశ్వ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ మరియు వాట్సాప్ ఛానల్లో మమ్మల్ని ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియోలో మీకు ఏ టాపిక్ పైన బిట్స్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ క్లాసులో మరో ముఖ్యమైన టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. జై హింద్.